నత్తా రామేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వర గ్రామంలో ఉన్నది. ప్రకృతి మధ్యలో నెలకొన్న ఈ దేవాలయ ప్రాంగణంలో 2 శివాలయాలున్నాయి. దీనిలో ఒక శివాలయం సంవత్సరంలో 11 నెలలు నీటిలో మునిగి ఉండి 1 నెల రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. పూర్వకాలం పరశురాముడు మాతృహత్యా పరిహారార్థం ఈ గోస్తని నదీ తీరంలో వేల సంవత్సరాలు తపస్సు చేసి మహావిష్ణువుని మెప్పించి ఒక ధనస్సు పొందారు. దానితో అనేక మంది రాక్షసులను కార్తవీర్యార్జున్ని సంహరించి దోష పరిహారార్థం మహాశివుని ఆనతితో ఒక శివలింగాన్ని ఈ గోస్తని నదీ తీరంలో ప్రతిష్ఠించి పూజించాడు. సప్తకోటేశ్వర రామలింగంగా పూజించబడి క్రమంగా శ్రీ రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధికెక్కారు. ఈ శివలింగము ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది. వైశాఖ మాసంలో ఆలయంలోని నీటిని పూర్తిగా తోడి పూజలు అభిషేకాలు చేస్తారు. ఈ నెల రోజులు భక్తులు విపరీతంగా వచ్చి శివయ్యను దర్శించుకుంటారు. ఈ శివాలయం పశ్చిమాభిముఖంగా ఉండటం ఒక ప్రత్యేకత. ఇంకొక శివలింగం సీతారాముల చేత ప్రతిష్ఠించబడిన రామేశ్వర లింగము. శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళుతూ గోస్తని నది దగ్గర పరశురాముడు ప్రతిష్ఠించిన సప్తకోటి రామలింగేశ్వరుణ్ణి దర్శించుకుని వెళ్ళాడు. తరువాత రావణ సంహార పరిహారార్థం శివలింగంలో ప్రతిష్ఠించుచు ఈ ప్రాంతానికి వచ్చి ఆంజనేయుణ్ణి శివలింగం తెమ్మని పంపారు. ముహూర్తం మించిపోవడంతో గోస్తని నది నుంచి నత్తగుళ్లలో ఇసుక కలిసిన మట్టితో సీతాదేవితో కలిసి శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించి పూజలు చేశారు. దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇది శ్రీరామలింగేశ్వరునిగా పూజలు అందుకుంటుందని చెప్పారు. నత్తలతో కూడిన శివలింగం కాబట్టి నత్తా రామలింగేశ్వరంగా పేరు వచ్చింది. నత్తా రామేశ్వరుని ఎదురుగా నందీశ్వరుడు కొలువు తీరి ఉంటాడు. నత్తా రామేశ్వరుని దర్శనంతో విజ్ఞానం కలిగి అపమృత్యు భయం ఉండదని భక్తుల విశ్వాసం. క్షేత్రపాలకుడైన కాలభైరవ ఆలయం ఉన్నది. ఈ దేవాలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, వీరభద్రస్వామి ఆలయం, దాసాంజనేయ స్వామి ఆలయం, పార్వతీదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ పురాతన రావి చెట్టు ఉన్నది. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజించి పార్వతీదేవి ఆలయం ప్రక్కన ఉన్న సంతానలక్ష్మిని పూజిస్తే పిల్లలు కలుగుతారని నమ్మకం. గోస్తని నదికి అవతల వైపున శ్రీ ఉమా సమేత లక్ష్మణేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. దీనిని చేరుకోవడానికి సిమెంట్ వంతెన ఉంటుంది. అటువైపు వెళ్లి శ్రీ లక్ష్మణేశ్వరుణ్ణి, ఉమాదేవిని దర్శించుకోవచ్చు. నత్తా రామేశ్వర గ్రామం చేరుకోగానే 4 అంతస్తుల గాలి గోపురం కనిపిస్తుంది. గాలి గోపురం పైకి వెళ్ళటానికి మెట్ల దారి ఉంటుంది. గాలి గోపురం ద్వారం నుంచి ముందుకు వెళ్ళగానే ఎదురుగా చిన్న వినాయకుని విగ్రహం దర్శనమిస్తుంది. ఆయనకు నమస్కరించి లోపలికి వెళితే విశాల ప్రాంగణంలో దేవాలయాల సముదాయం కనిపిస్తుంది. అతి పురాతనమైన ఈ దేవాలయాల్ని క్రీస్తు శకం 1583లో
ఖల్లీ పాదుషా ఆజ్ఞ ప్రకారం పునఃప్రతిష్ఠ చేసినట్టు జుత్తిగ శాసనంలో ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి 14 కిలోమీటర్లు, అత్తిలి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి గ్రామీణ సౌందర్యాల మధ్య నత్త రామేశ్వర దేవాలయం కొలువై ఉన్నది.